ఓం శాంతి. ఈరోజు మురళి 9/2/2026. మధురమైన పిల్లలారా, పేదల పాలిట పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసేందుకు వచ్చారు. బాబా ఎవరు? పేదల పాలిట పెన్నిధి. సో బాబా ఎలా ఏమిటికి వచ్చారు అంటే గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసేందుకు. కావున మీరు సదా వారి శ్రీమతం పైన నడవండి. ఎంతెంత బాబా శ్రీమతం పైన నడుస్తామో అంతంత మన జీవితం వజ్ర సమానంగా అవుతుంది. ప్రశ్న: మొట్టమొదట మీరందరికీ ఈ ఒక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేయించాలి. జవాబు: బాబ్దాదా రహస్యాన్ని వివరించాలి. ఇక్కడ మనం బాబ్దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. ఇక్కడ వీరిరువురూ కలిసి ఉన్నారు. శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు కలిసి ఉన్నారు. బ్రహ్మలో శివుడు వచ్చారు కదా. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది. శివుని ఆత్మ అంటే పరమాత్మ బ్రహ్మలో ఉంది. అలాగే బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారనే గుహ్య రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. ఈ దాదా భగవంతుడు కాదు, అది అండర్లైన్ చేసుకోండి. బ్రహ్మకుమారిల భగవంతుడు బ్రహ్మబాబా కాదు, సర్వాత్మల తండ్రి ఒక్క నిరాకార శివ పరమాత్ముడు మాత్రమే. ఇది సదాకాలానికి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ బ్రహ్మబాబాని మనం గుర్తు చేసుకోము. బ్రహ్మలో ఉండే శివబాబానే జ్ఞాపకం చేసుకుంటాం. బ్రహ్మ ద్వారా ఆస్తి లభించదు, శివుని ద్వారానే బ్రహ్మత్రు లభిస్తుంది. కానీ బ్రహ్మబాబా ఆదర్శమైన వ్యక్తి. బ్రహ్మబాబాని మనం అనుసరిస్తాం, అంతేకాని జ్ఞాపకం చేసుకో. అదే బాబా అంటున్నారు ఇక్కడ. కలిసి ఉన్నారన్న గుహ్య రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. ఈ దాదా భగవంతుడు కాదు, మనుష్యులు ఎవ్వరూ భగవంతుడు కాదు. భగవంతుడని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రి పరంధామంలో, శాంతిధామంలో ఉంటారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటిమో ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బాబా దాదా ద్వారా అనగా శివబాబా బ్రహ్మబాబా ద్వారా అర్థం చేస్తున్నారని పక్కా చేసుకోండి. లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా, తాత వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాత వారసత్వం లభిస్తుంది. తాత వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని అంటారు. వారు పేదల పాలిట పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదలను కిరీట యోగ్యులుగా తయారు చేస్తారో వారినే పేదల పాలిట పెన్నిధి అంటారు. కావున మొట్టమొదట వీరెవరు అన్నదానిపైన పూర్తి నిశ్చయం ఉండాలి. బాబా ఎవరు అనేది యథార్థంగా అర్థం చేసుకోవాలి. చూసేందుకు వీరు సాకార మానవుడే బ్రహ్మబాబా. వీరిని అందరూ బ్రహ్మ అని అంటారు. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు. మాకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ఆ అందరి తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. తండ్రి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు దుఃఖం యొక్క శాపాన్ని ఇస్తారు. భక్తి మార్గంలో భగవంతుని వెతికేందుకు ఎంతో కష్టపడతారు. పొర్లు దండాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, వేద ఉపనిషత్తులు చదువుతారు, ఉపవాసాలు ఉంటారు, ఎన్నో కష్టాలు పడతారు. ఆకు పూజలు చేస్తారు భగవంతుని కోసం. కొంతమంది కోరికలు తీరే కోసం చేస్తారు, కొంతమంది భగవంతుని పొందే కోసం చేస్తారు. వారు ఎవ్వరికీ లభించరు. తానే వచ్చి తన సొంత పరిచయాన్ని ఇస్తే తప్ప ఎవరికీ భగవంతుడు లభించరు. భక్తి యొక్క ఫలితాన్ని ఇచ్చేకే బాబా వస్తారు కదా. తండ్రి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు దుఃఖం యొక్క శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గంలో భగవంతుని వెతికేందుకు ఎంతో కష్టపడతారు, కానీ వారు ఎవ్వరికీ లభించరు. నీవే తల్లివి తండ్రివి అని భారతవాసులు గాయనం చేస్తారు. మళ్ళీ ఇంకొక వైపు మీరు వచ్చినప్పుడు మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని కూడా అంటారు. మేము ఇంకెవరిపైనా మమకారం ఉంచము అంటారు. మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ తండ్రి పేదల పాలిట పెన్నిధి. కుచేలి నటుకులకు యాద్గారు ఉంది కదా. బాబా ₹1 పేదవాళ్ళకి తీసుకుంటే లక్షల రూపాయలు ఇన్ రిటర్న్గా
ఇస్తారు. సో బాబా అంటున్నారు, పేదల పాలిట పెన్నిది అని మీకు తెలుసు. పేదలను వారు షావుకారులుగా తయారు చేస్తారు, గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తారు. అనగా కలియుగ పతిత నిరుపేదల నుండి సత్యుగి కిరీటదారులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఇక్కడ మనం బాబ్దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఇద్దరూ కలిసి ఉన్నారు. బ్రహ్మబాబాలో శివబాబా కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, అలాగే బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. కావున వీరిద్దరు కదా, ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరందరూ ఆత్మలే. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అనే గాయనం ఉంది. మొదటి నంబర్లో కలుసుకునేది ఆత్మలైన మీరే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రితో కలుసుకుంటారు. వారి కోసమే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. భారతదేశం ఏదైతే శిరోకిరీటంగా ఉండేదో అది ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని శిరో కిరీటదారులుగా తయారు చేసేందుకు వచ్చాను, ముకుటమణిగా. మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు. సత్యుగంలో డబల్ కిరీటం కదా, ఒకటి ప్రకాశ కిరీటము, రెండవది బాధ్యతా కిరీటం, రెండూ ఉంటాయి. కావున మొట్టమొదట బాబ్దాదాలు ఇరువురు కలిసి ఉన్నారు అన్న ఈ గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఇతడు భగవంతుడు కాదు, బ్రహ్మబాబా. ఏ దేహదారులు దేవతలే భగవంతుడు కాదంటే బ్రహ్మ ఎట్లా భగవంతుడవుతారు? మనుష్యులు ఎవ్వరూ భగవంతుడు కాజాలరు. భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. ఆ తండ్రి శాంతిధామంలో ఉంటారు. ఇక్కడ ఆత్మలైన మీరందరూ ఈ సాకార ప్రపంచంలో ఉంటారు. దానిని నిరాకార లోకము అంటారు, పరంధామాన్ని, లేదా వానప్రస్థము అంటారు. ఇక్కడ ఆత్మలైన మీరందరూ, అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు. దీన్ని నిర్వాణధామము లేదా వానప్రస్థము అంటారు. మళ్ళీ ఆత్మలైన మీరు శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయించాల్సి ఉంటుంది. సాకార ప్రపంచంలోకి వచ్చినాక అర్ధకల్పం సుఖం యొక్క పాత్ర ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే దుఃఖము అంతిమమైపోతుందో అప్పుడు నేను వస్తాను, ఎక్కువైపోతుందో. ఈ డ్రామా రచింపబడి ఉంది, డ్రామా యాక్యురేట్గా రచింపబడి ఉంది. డ్రామాను గురించి బాబా మురళీలో చాలా బాగా అర్థం చేయిస్తారు. ఆ మురళీలు పిల్లలు చదవాలి. చూస్తున్నారా ఏం చెప్తున్నారో బాబా? మురళీని పిల్లలు చదవాలి. ఊరికే వినేసి వెళ్ళిపోతే లాభం లేదు. మళ్ళీ దాన్ని కూర్చొని గుర్తు చేసుకోవాలి, చదవాలి, బాగా అర్థం చేయిస్తారు. ఆ మురళీలను పిల్లలు చదవాలి. మీరు ఇక్కడికి బట్టి చేసేందుకు వస్తారు. కావున ఇక్కడ బయట విషయాలు ఏవి గుర్తుకు రాకూడదు. ఇక్కడ తల్లి, తండ్రి మరియు పిల్లలు ఉన్నారు. ఇక్కడ శూద్ర సాంప్రదాయం వారెవ్వరూ లేరు. ఎవరైతే బ్రాహ్మణులు కాదో వారిని శూద్రులు అని అంటారు. వారి సాంగత్యం ఇక్కడ లేనే లేదు, బాబా దగ్గర లేనే లేదు. ఈ ప్రపంచంలో ఉంది. ఇక్కడ కేవలం బ్రాహ్మణుల సాంగత్యమే ఉంటుంది. శివబాబా బ్రహ్మ ద్వారా తమను నరకం నుండి తొలగించి స్వర్గపు రాజధానికి అధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. ఇప్పుడు మనం యజమానులు కాదు, ఎందుకంటే మనము పతితులుగా ఉన్నాం. మనం పావనంగా ఉండేవాళ్ళం. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి సతోరజో తమోల్లోకి వచ్చాం. మెట్ల చిత్రంలో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో వారే మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. రచయిత మరియు రచన యొక్క జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్దే ఉంది. తానే మనుష్య సృష్టికి బీజరూపులు. తప్పకుండా బీజంలోనే ఈ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, నాశనం ఎలా జరుగుతుంది అన్న జ్ఞానం ఉంటుంది. దీన్ని బాబాయే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మనం నిరుపేదలుగా ఉంటిమి. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఎంతో షావుకారులుగా ఉంటిమి. బంగారు ఇటుకలతో ఇల్లు కట్టేవాళ్ళం, వజ్ర వైడూర్యాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాం. దేవీ దేవతలు ఉన్నప్పుడు ఎంతో షావుకారులుగా ఉంటిమి. వజ్రాలతో ఆడుకునేవారు.
వజ్రాల మెహల్స్లో ఉండేవారు. మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారో ఇప్పుడు తండ్రి స్మృతిని కలిగిస్తారు. ఓ పతిత పావన, పేదల పాలిట పెన్నిది అయిన తండ్రి, పేదలైన మమ్మల్ని మళ్ళీ స్వర్గానికి అధిపతులుగా తయారు చేయండి అని పిలుస్తారు. స్వర్గంలో అపారమైన సుఖాలు ఉండేవి, ఇప్పుడు అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఈ సమయంలో అందరూ పూర్తి పతితులుగా అయిపోయారు. ఇది పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం, మళ్ళీ సత్యుగం కావాలి. మొదట భారతదేశమే ఉండేది బాబా అంటున్నారు. మొదట పతితంగా అయిపోయారు. మొదట భారతదేశమే ఉండేది, తర్వాత అనేక దేశాలు వస్తూ పోతాయి. భారతదేశంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది. ఇప్పుడు అది ప్రాయలోపమైంది. మిగిలిన వారంతా తమని తాము హిందువులుగా భావిస్తున్నారు. ఈ సమయంలో క్రైస్తవుల జనాభా పెరిగిపోయింది, ఎందుకంటే హిందూ ధర్మం వాళ్ళందరూ బదిలీ అయిపోయారు. నిజానికి దేవీ దేవతలైన మీ కర్మలు శ్రేష్టంగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయిపోయారు, కావున దుఃఖితులుగా అయిపోయారు. సత్యుగాన్ని శివాలయం అంటారు. అది శివబాబా ద్వారా స్థాపించబడిన స్వర్గం. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి మీకు సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాబ్దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని స్వర్గానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే పతితాత్మ ఎప్పటి వరకైతే పావనంగా కారో అప్పటి వరకు ముక్తిధామంలోకి వెళ్ళలేరు. నేనొచ్చి మీకు పావనంగా అయ్యే మార్గాన్ని చెప్తానని బాబా అంటున్నారు. నేను మిమ్మల్ని పదమాపదం పతులుగా స్వర్గానికి అధిపతులుగా తయారు చేసి వెళ్ళాను. బాబా లెక్కాచారం అడుగుతూ ఉండరు. నేను ఎట్లా పంపించింటిని మిమ్మల్ని, మీరు ఇప్పుడు ఎట్లయిపోయినారు అని రహస్యం చెప్తున్నారు. తప్పకుండా మీకు మేము స్వర్గాధిపతులుగా ఉండేవారమన్న స్మృతి కలిగింది. ఆ సమయంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 9 లక్షల మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 900 కోట్ల మంది. 900 కోట్లతో పోల్చుకుంటే 9 లక్షలు చాలా తక్కువ కదా. ఇప్పుడైతే ఎంతోమంది మనుషులు అయిపోయినారు. సత్యుగంలో కేవలం 9 లక్షల మంది ఉంటారు. కావున నేనొచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపనని చేస్తున్నాను, శంకర్ ద్వారా వినాశం చేయిస్తానని చెప్తాను. వాస్తవికంగా శంకరుడు ఎవ్వరూ లేరు, మనమందరము శంకర్లమే. మన 3వ కన్ను తెరిస్తే మనలో ఉండేటువంటి దుర్గుణాలు, దుర్వ్యసనాలు, అనేకమైనటువంటి విషయ వికారాల వంశాలు సమాప్తమవుతాయి. 3వ కన్ను అంటే ఆత్మ గురించి తెలుసుకుంటే. ఇది బాబా అంటారు. శంకరుని పాత్ర అంటూ లేదు. శంకరుని ద్వారా వినాశనం చేయిస్తానని చెప్తారు. ఏర్పాట్లన్నీ కల్పపూర్వం వలె జరుగుతున్నాయి. ఎన్ని బాంబులు తయారు చేశారు. 5-6 సంవత్సరాల క్రితం కూడా ఈ మహాభారత యుద్ధం జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించి మనుష్యులను నర నుండి నారాయణుడిగా తయారు చేశారు 5000 సంవత్సరాల కిందట. కావున తప్పకుండా కలియుగ పాత ప్రపంచం వినాశం జరగాల్సే ఉంది. మొత్తం అడవి అంతటికీ మంటలు అంటుకొని ఉన్నాయి, లేకపోతే వినాశం ఎలా జరుగుతుంది? ఈ రోజుల్లో బాంబుల్లో అగ్నిని కూడా నింపుతారు. కుండపోతగా వర్షం కురుస్తుంది, భూకంపాలు మొదలైన వస్తాయి. అప్పుడే వినాశనం జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమ యుగం. రావణ రాజ్యం వినాశమై రామరాజ్యం జిందాబాద్ అవుతుంది. కొత్త ప్రపంచంలో కృష్ణుని రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణలకు బదులుగా కృష్ణుని పేరు రాస్తారు. ఎందుకంటే కృష్ణుడు సుందరమైన వాడు, అందరికన్నా ప్రియమైన బాలుడు. మనుషులకైతే ఇవన్నీ ఏమీ తెలియదు. కృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధ వేరే రాజధానికి చెందినది. కానీ అక్కడేం చేస్తున్నారు? ఇద్దరిని కలిపేస్తున్నారు కదా. భారతదేశంలో శిరో కిరీటంగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చి
శిరో కిరీటదారులుగా తయారు చేస్తున్నారు. అంటే ముకుటమణిగా తయారు చేస్తున్నారు. పవిత్రంగా అవ్వండి మరియు నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి, మీరు సత్వప్రధానంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. ఒకటే ఉపాయం, ఇంకా వేరే ఏమీ లేదు. అంతిమం వరకు చేయాల్సిన ఏకైక పరిశ్రమ పవిత్రంగా కావాలి మరియు బాబానొక్కళ్ళనే జ్ఞాపకం చేసుకోవాలి, సత్వప్రధానంగా కావాలి. బాబా నిన్న మొన్న మురళిలో చెప్పినారు కదా, చింత చేయాలి. ఒకే ఒక చింత ఉండాలి, సత్వప్రధానంగా పవిత్రంగా అయ్యే చింత. ఎవరైతే సేవ చేసి తన సమానంగా తయారు చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. కష్టపడాలి కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. తన సమానంగా తయారు చేస్తేనే కదా ఉన్నత పదవి లభిస్తుంది. డబల్ కిరీటదారులుగా అవుతారు. సత్యుగంలో రాజారాణి మరియు ప్రజలు అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడైతే ఇది ప్రజల రాజ్యం. ఇప్పుడు 2 కిరీటాలు లేవు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే నేను వస్తానని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత పావనుణ్ణి. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మలోని మలినాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ మీరు సత్వప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు నల్లగా ఉన్న మీరు సుందరమైన వారిగా అవుతారు. అందుకే శ్యామసుందరుడు అని కృష్ణునికి పేరు. బంగారంలో మలినాలు కలవడంతో నల్లగా అయిపోతుంది. కావున ఇప్పుడు మలినాలను తొలగించాలి. మీరు కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోయారు. ఇప్పుడు ఇక జ్ఞానచితి పైన కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని సమాప్తం చేసుకోండి. ఒక్క ప్రియుడైన నాకు మీరందరూ ప్రేయస్సీలు. ఏమంటున్నారు బాబా? ఒక్క ప్రియుడైన బాబాకు మనమందరం ప్రేయస్సీలం. మనకు బాబా ఒక్కరు తప్ప ఇంకెవరిపైన ప్రేమ ఉండకూడదు. భక్తులందరూ భగవంతుని స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు, అక్కడ జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. బాబా వచ్చి జ్ఞానం ద్వారా రాత్రిని పగలుగా తయారు చేస్తారు. శాస్త్రాలు చదవడం ద్వారా పగలుగా అవుతుందని కాదు. అట్లా అయిపోయింటే అయిపోవు కదా. బాబా రావాల్సిన ఆవశ్యకత ఏముంది? మనుషులు రాసిన శాస్త్రాలు చదివితేనే ప్రకాశంగా లేదా సత్యుగంగా మారిపోతే ఇంకా బాబా వాళ్ళు ఎందుకు రావాలి? మళ్ళీ భగవంతుడు వస్తారు అనే మాటే లేదు కదా. పతిత పావనుడు ఒక్క బాబానే. వారు వచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని చెప్తున్నారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క తండ్రిని మనకు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగ యోగేశ్వరులుగా మరియు రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజాదిరాజులుగా అవుతున్నారు. స్వయం పైన రాజా మరియు భవిష్యంలో విశ్వం పైన రాజాగా. పావన రాజులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారే పతితులుగా అవుతారు. వారే పూజ్యులుగా మళ్ళీ వారే పూజారీలుగా అయిపోతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి, అంతే. ఇంకా వేరే ఉపాయం యావది లేదు. బాబా యొక్క స్మృతి యాత్రలో వీలైనంత యోగం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆత్మ పతితమైంది కదా. ఇది పావనం కావాలి అంటే ఏకైక ఉపాయం బాబా స్మృతి. ప్రేయసి ప్రియులు స్మృతి చేస్తారు కదా. కన్య నిశ్చితార్థం జరిగితే ఇక వారు ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు. ఈ ప్రియునికి భక్తి మార్గంలో ఎంతోమంది ప్రేయసీలు ఉన్నారు. జ్ఞాన మార్గంలోనూ ఉన్నారు, భక్తి మార్గంలోనూ ఉన్నారు. దుఃఖంలో అందరూ ఓ భగవంతుడా దుఃఖాన్ని హరించు, సుఖాన్ని ఇవ్వు అంటారు. బాబా అంటారు తండ్రిని తలుచుకుంటారు. ఇక్కడ శాంతి లేదు, సుఖము లేదు. సత్యుగంలో రెండూ ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మనం ఏ విధంగా 84 జన్మల పాత్రను అభినయిస్తామో మీకు తెలుసు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్లు యొక్క చిత్రం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేయాలి. తద్వారా పాపాలు అంతమైపోతాయి. కర్మ చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఇదే ఇంపార్టెంట్. అందరూ కర్మ చేస్తారు, మనము కూడా కర్మ చేస్తాము. కానీ మనం కర్మ చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. దానికి నెమ్మది, ఓర్పు, నిదానము, గంభీరత, నిశ్చలంగా ఉంటే కుదురుద్ది. అందుకే బాబా అంటున్నారు కర్మ చేస్తూ స్మృతి చేయాలి, తండ్రి స్మృతి చేయాలి. తండ్రి నుండి మనం స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం.
తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా కాగలుగుతారు. ఆ పవిత్రత ప్రకాశం పెరుగుతూ పోతుంది, మలినాలు తొలగిపోతాయి. పిల్లలు ఎంత వీలైతే అంత సమయాన్ని కేటాయించి స్మృతి చేసేందుకు ఉపాయాలను ఆలోచించుకోవాలి. ఇంపార్టెంట్, మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేసేందుకు ఉపాయాలు ఆలోచించుకోవాలి. ఉదయం వేళ నుంచి సమయం లభిస్తుంది కదా, ఈ పురుషార్థం చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, పిల్లల్ని సంభాళించాలి. కానీ ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండని బాబా చెప్తున్నారు. కామాగ్ని పైన కామాగ్నిలో కూర్చోవాకండి. ఇప్పుడు మీరు జ్ఞానచిత్తి పైన కూర్చున్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది. ఇందుకు బంగారు పాత్ర కావాలి. ఈ చదువుకి బుద్ధి బంగారుగా ఉండాలి, బంగారు సమానంగా. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోవడం వల్ల మళ్ళీ లోహపు పాత్రగా అవుతారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా స్వర్గాధిపతులుగా అయిపోతారని బాబా అంటున్నారు. ఇది చాలా సహజం. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మీరు ఇల్లు వాకిన్లను వదలకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. 63 జన్మలు మీరు పతిత ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు శివాలయంలోకి అమరలోకంలోకి వెళ్ళేందుకు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఏమవుతుంది అని బాబా అడుగుతున్నారు. అంతే కదా, అంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఎందుకు ఉండకూడదు? ఇందులో ఎంతో సంపాదన జరుగుతుంది. పంచవికారాలపైన విజయం పొందాలి. అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. అందరూ చనిపోవాల్సే ఉంది. పుట్టినవాడు గిట్టక మానడు కదా. పుట్టినామంటే శరీరం వదలాల్సిందే. శరీరం వదలడాన్నే మృత్యు అంటారు కదా. ఇది అంతిమ జన్మ. మీరు మళ్ళీ వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారని బాబా చెప్తున్నారు. అక్కడ వజ్రాలతో రత్నాలతో గనులు నిండుగా ఉంటాయి. అప్పుడే కదా ఇల్లులు తయారవుతాయి. అక్కడ మీరు వజ్రాలతో రత్నాలతో ఆడుకుంటారు. ఇక్కడేమిటితో ఆడుకుంటారు, అక్కడేమిటితో ఆడుకుంటారు చూడండి. కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి వారి మతం పైన కూడా నడవాలి కదా. నేను ఇంత ఇస్తా ఉన్నాను, మరి నన్ను ఎందుకు గుర్తు చేసుకోరు అంటారు బాబా. ఒక ఇల్లు ఇస్తే లేదా దప్పికైంది నీళ్ళు ఇస్తే నీ రుణం అంటామే. ఇంకా బాబా ఇంత ఇస్తా ఉన్నారు, మరి నన్ను ఎంత గుర్తు చేసుకోవాలా అంటున్నారు బాబా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. రావణ్ణి మతం ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతం పైన నడుస్తూ తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. వారి ఇంకెటువంటి కష్టము మీకు ఇవ్వరు. భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల వరకు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. మీరు అనేకసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. నేను కల్పకల్పము సంగమయుగంలోనే వస్తాను. నేనొచ్చి మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు. మనం ఏ విధంగా చక్రాన్ని చుట్టి వచ్చామో ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రంను బుద్ధిలో ఉంచుకోవాలి. సృష్టి చక్రాన్ని. తండ్రి జ్ఞానసాగర్లు అయ్యారు. మీరు ఇక్కడ బేహద్దు తండ్రి ముందు కూర్చున్నారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. కావున ఇప్పుడు వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి, ఆస్తిని కూడా పొందాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा।
సారాంశం. నిరంతరము బాబా స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. ఇంపార్టెంట్. స్మృతి ద్వారానే పవిత్రత రూపీ ప్రకాశం వస్తుంది. మురళిని వినడం ఎప్పుడూ మరవకూడదు లేదా మానకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. బట్టీలో ఉన్నప్పుడు బయట విషయాలు ఏవి గుర్తుకు రాకూడదు. ఎన్ని విషయాలు చెప్తున్నారు బాబా చూడండి. బట్టీలో ఉన్నప్పుడు అంటే మధుబన్లో ఉన్నప్పుడు లేదా మనం యోగ బట్టీలో కూర్చున్నప్పుడు. మురళిని ఎప్పుడు మానకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. యథార్థంగా అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రశ్న చిత్తులుగా ఉండరు, ప్రసన్న చిత్తులుగా ఉంటారు, సంతుష్టంగా ఉంటారు. వరదానం. పరస్పరంలో విశేషతలని చూస్తూ వర్ణన చేస్తూ ఉండే శ్రేష్టత సంపన్నమైన హోలీ హంసలుగా కండి. హంస ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది, నిర్ణయిస్తుంది కదా. ఇది రాయా వజ్రమా తెలుసుకుంటుంది, వజ్రాన్నే ఏరుకుంటుంది. పాలా నీళ్ళ తెలుసుకుంటుంది, మళ్ళీ పాలే తీసుకుంటుంది. అంటే పరిశీలించే శక్తి, నిర్ణయ శక్తి హంసలో బాగుంటాయి. అదే బాబా అంటున్నారు. అలాంటి మీరు పవిత్ర హంసలుగా కండి. అందరిలోని విశేషతల్ని చూడండి, వర్ణన చేయండి. వాళ్ళే శ్రేష్టత సంపన్నమైన పవిత్ర హంసలు. సంగమ యుగంలో పిల్లలు ప్రతి ఒక్కరికి జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పక ప్రాప్తిస్తుంది. కావున పవిత్ర హంసలుగా ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణన చెయ్యండి. ఏ సమయంలోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తూ లేదా వింటూ ఈ బలహీనత వీరిది కాదు నాది అని భావించండి. ఎందుకంటే మనందరం ఒకే తండ్రికి, ఒకే పరివారానికి, ఒకే మాలకు మణిపూసలం. ఎంత పెద్ద టాస్క్ ఇది. ఆ విధంగా అనుకుంటే ఇంకేముంది, స్వర్గమే వచ్చేస్తుంది కదా. ఏ విధంగా మీ బలహీనతల్ని ప్రసిద్ధం చేయాలనుకోరో, మన లోపాలని ఎక్కడైనా నేను ఫలానా అని చెప్పుకుంటామా? మన మహిమని పొగుడుకుంటాం కానీ మనలో ఉండే లోపాలని చెప్పుకోం కదా. అట్లాగే ఇతరులలోని బలహీనతల్ని కూడా వర్ణన చేయకండి. వాళ్ళు ఇట్లా, వీళ్ళట్లా, ఇదట్లా, అది ఇట్లా, వీళ్ళింతే. ఇవన్నీ ఇతరులోని బలహీనతలు చూడడము, వర్ణన చేయడం. హోలీ హంసలు అనగా బాబా అంటున్నారు విశేషతలను గ్రహించడము మరియు బలహీనతల్ని సమాప్తం చేసుకోవడం. స్లోగన్. సమయమును పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. సమయాన్ని పొదుపు చేయాలి అని బాబా చెప్తున్నారు. స్లోగన్. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయీ ఆత్మలు. అవ్యక్త సూచన. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. ఐకమత్యము మరియు పరస్పరం విశేషత ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే సఫలత లభిస్తుంది. వివరణ. మణుల విశేషత. ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారంలో తిప్పబడతారు. వైజయంతి మాలలోని మణులైన మీరు కూడా ఎప్పుడైతే ఐకమత్యంలో ఒక్కరి లగన్లో ఏకరస స్థితి కలిగి ఒక్కరిగా కనిపిస్తారో అప్పుడే మాలలో తిప్పబడతారు. ఒకవేళ పరస్పరంలో అనేక మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16,000 మాలలోని మణిపూసలుగా అవుతారు. సో బాబా ఏమంటున్నారు? మనలో ఐకమత్యము మరియు విశ్వాసము ఈ రెండూ ఉండాలి. ఒకవేళ లేదంటే, అప్పుడే ఉంది అంటే 108 మాలలో తిప్పబడతాం, లేదు అంటే 16,000 మాలలు. దాన్ని ఎవరు తిప్పరు కదా, అది బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.